టూరింగ్ టాకీస్లు, ఏసీ థియేటర్లు, మల్టీప్లెక్స్లు ఇలా సినిమా హాళ్లలో వివిధ రకాలు మనం చూసాం. సాంకేతికత పెరగడం, సినిమా రంగంలో వస్తున్న మార్పులు థియేటర్ల నిర్మాణం, డిజైన్లను కొత్త పంతులు తొక్కిస్తోంది. బాపట్లలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎయిర్ బెలూన్ థియేటర్ అందుకు తాజా నిదర్శనం. పిక్చర్ టైమ్ సంస్థ సహకారంతో బాపట్లలో కొందరు శ్రీహర్ష థియేటర్ను నిర్మించారు. అవసరాన్ని బట్టి ఎక్కడికైనా తరలించే వీలుండడం ఈ థియేటర్ ప్రత్యేకత. గాలితో నింపిన బెలూన్లో కూర్చుని సినిమా చూడడం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని మిగులుస్తోంది. బాపట్ల జిల్లా కేంద్రం నుంచి సూర్యలంక బీచ్కు వెళ్లే మార్గంలో కొత్తగా బెలూన్ థియేటర్ ఏర్పాటు చేశారు. వినేందుకు వింతగా ఉన్నా ఇది నిజం. ఎలాంటి గోడలు లేకుండా బెలూన్ సాంకేతికతతో దీన్ని నిర్మించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సూర్యలంక బీచ్కు పర్యాటకుల తాకిడి పెద్ద ఎత్తున ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. దీంతో పర్యాటకులను ఆకర్షించేందుకు వారు వెళ్తున్న మార్గంలో ఈ బెలూన్ థియేటర్ను ఏర్పాటు చేశారు. బెలూన్లోకి గాలి నింపేందుకు 2 మోటార్లను ఏర్పాటు చేశారు. థియేటర్ లోపల 120 సీటింగ్ సామర్థ్యం ఉంది. ఏసీ థియేటర్లో సౌకర్యంగా కూర్చొని సినిమా చూడొచ్చు. ఇతర థియేటర్ల మాదిరిగానే సౌకర్యాలు ఉన్నాయి. బెలూన్ థియేటర్కు ప్రొజెక్టర్ రూమ్ని కంటైనర్లో ఏర్పాటు చేశారు. టికెట్ కౌంటర్, క్యాంటీన్ కూడా ఇదే తరహాలో ఉన్నాయి. తద్వారా థియేటర్ను వేరే ప్రాంతానికి మార్చాలి అనుకుంటే తరలించడం వీలవుతుంది. థియేటర్ ఏర్పాటుకు ₹1 కోటి ఖర్చు చేసినట్లు థియేటర్ యజమాని కొల్లా శ్రీనివాసరావు తెలిపారు. కేవలం థియేటర్ మాదిరిగానే కాకుండా ఏవైనా సమావేశాలు నిర్వహించేందుకు కూడా ఈ ఎయిర్ బెలూన్ థియేటర్ ఉపయోగపడుతుందని అన్నారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ 120 సీట్లు ఉన్నటువంటి దానిలో ఏసీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. అదేవిధంగా సౌండ్ సిస్టమ్ చాలా బాగుంటుంది, 5.1. అలానే ఇక్కడికి వచ్చేటటువంటి ప్రేక్షకులు మరియు వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేటట్టు చాలా వినూత్నంగా ఉంది. మనం ఒకసారి సినిమా చూడాలి అనే ఒక సంకల్పాన్ని క్రియేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లాలో మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి మేము అభినందనలు తెలియపరుస్తూ మా థియేటర్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. థియేటర్ చుట్టూ ఉన్న ప్రహరీపై సంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ కూడా ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాయి. గ్రామీణ వాతావరణం, మన సంప్రదాయ చేతి వృత్తులు, సంప్రదాయ క్రీడలకు సంబంధించిన చిత్రాలను గోడలపై వేశారు. వీటి ద్వారా ఇక్కడికి వచ్చిన పిల్లలు మన సంప్రదాయాల గురించి అవగాహన పెంచుకుంటారు. త్వరలో ఇక్కడ గేమింగ్ జోన్, మినీ వెహికల్ జోన్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమ ప్రాంతంలో ఇలాంటి థియేటర్ ఏర్పాటు కావడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బయట చూస్తారేమో బెలూన్ థియేటర్ కదా ఏముంటుందో అనుకున్నాం, కానీ లోపల వెళ్ళిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది. నేనైతే నా లైఫ్లో ఇంతవరకు ఇలాంటి సినిమా థియేటర్ నేను ఎప్పుడు చూడలేదు. సూపర్ సూపర్ సూపర్. ఈ ప్రాంతంలో కట్టినటువంటి ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ బెలూన్ థియేటర్ మనకి చాలా తక్కువ ఖర్చుతోటి, చాలా మంచి సదుపాయాలతోటి, మంచి సౌండ్ సిస్టమ్, మంచి ఏసీ, 120 సీట్లుతో చాలా ఈ 2.5 గంటలు కూడా సినిమా చూడటం చాలా అనుభూతిని ఇస్తుంది. ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత జనాలు చాలామంది సినిమాకి రావటం బాగా తగ్గిన ఇప్పుడున్న పరిస్థితిలో ఈ 120 సీట్లతోటి ఈ బెలూన్ థియేటర్ కట్టడం బాపట్ల జిల్లా, ఈ బాపట్ల పట్టణానికి చాలా మంచి శుభపరిణామం.